ప్రతి గ్రామ పంచాయతీకి బీటీ రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మధిరలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 10 ఏళ్ల వెనుకబాటుతనం పోవాలంటే వేగంగా అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. గతంలో శంకుస్థాపనలకే పరిమితం అయ్యేవారని, తమ ప్రభుత్వం పనులన్నీ పూర్తి చేసి చూపుతుందన్న భట్టి ప్రతి గ్రామానికి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుచుతామని చెప్పారు. మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ఎన్బి రోడ్లు రెండింటికి కలిపి భూమి పూజ కార్యక్రమం చేసుకుని పనులు మొదలుపెట్టడం కోసం బయలుదేరాం. చాలా సంవత్సరాల నుంచి ఎరుపాలెం మండలం గతంలో 2004 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది ఇక్కడ రావాలంటే కూడా. 2004లో అప్పుడు సిఎల్పి లీడర్ గా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే మదర్ నుంచి ఎరుపాలెం రావడానికి డబల్ రోడ్ ని 2009 తర్వాత మనం మొదలు పెట్టుకుని ముందుకు వచ్చాం. మధ్యలో ఉన్నటువంటి ఆర్ఓబీలు సంబంధించి కూడా శాంక్షన్ చేసుకుని ఈరోజు ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా నడుస్తా ఉన్నాం. ఆ తర్వాత ఎరుపాలెం మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు లింక్ రోడ్లు లేనటువంటి గ్రామాలకి కూడా చాలా గ్రామాలకి మనం రోడ్లు శాంక్షన్ చేసుకుని వాటన్నిటిని పూర్తి చేసుకున్నాం. కానీ గత 10 సంవత్సరాలుగా ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి అభివృద్ధికి సంబంధించి రోడ్లు గాని ఇతరత్ర కార్యక్రమాలు రాకపోవటం వల్ల చాలా వెనకబడిపోయి ఉన్నాం. ఈ వెనకబాటుతనాన్ని స్పీడ్గా ఉరికించాలనేదే ఇప్పుడున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆశ, ఆలోచన కూడా. అందుకోసమే ఉదయం నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు పనులకు సంబంధించి మొదలుపెట్టి వెంటనే అక్కడ అంతే స్పీడ్ గా ఇంకో గ్రామానికి పోయి పనులు మొదలుపెట్టే కార్యక్రమం చేసుకుంటే తప్ప ఈ 10 ఏళ్ల వెనుకబాటుతనాన్ని మనం అధిగమించలేం. ఒక దగ్గర భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అక్కడే 1 గంట ఉపన్యాసం చెప్పుకుంటూ కూర్చుంటే ఇంకో 10 ఏళ్ల అభివృద్ధి కార్యక్రమాలను మనం ఆఫ్ చేసిన వాళ్ళం అవుతాం. అందుకే మన కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి అందరికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేశాను. 10 ఏళ్లు పనులు లేక, అభివృద్ధి కార్యక్రమాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మనం ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయకుండా ఉరుకులు పరుగులతో మొదలు పెట్టినటువంటి ఈ పనులు స్పీడ్ గా చేసుకుంటూ పోతే తప్ప ఈ 10 ఏళ్ల వెనుకబాటుతనాన్ని మనం కవర్ చేయలేము. కాబట్టి ఆ పరుగులతోనే ఎక్కడ ఉపన్యాసాలు చెప్పకుండా మనం పూజ చేసి వెళ్తా ఉన్నాం. దీన్ని కార్యకర్తలు, నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. ఒకవేళ పొరపాటున మనం అందరం లేదు మన దగ్గర పని మొదలు పెట్టించాము కదా, 1 గంట మన అందరితో మాట్లాడి ఉపన్యాసం చెప్పిస్తే బాగుంటుందని అనుకుంటే ఇంకో 10 ఏళ్ళ అభివృద్ధి కార్యక్రమాన్ని మనం ఆపిన వాళ్ళం అవుతాం. ప్రతి నిమిషం, ప్రతిరోజు ఈరోజు చాలా విలువైంది.